మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి తిరిగి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఇంకొక ప్రముఖమైన కవి చేసిన వాక్య విన్యాసం గురించి, వచన కవితలో ఆయన ప్రతిభను గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. లోపలికి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి. కొందరు కవి మిత్రులు నేను చేయబోయే ఎపిసోడ్ను గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను ఒక క్రమం పెట్టుకున్నాను. నేను పని చేస్తూ వచ్చేటటువంటి ఒక క్రమం పెట్టుకున్నాను. ఆ క్రమంలోనే ఈ ఎపిసోడ్స్ తయారవుతున్నాయి. నాకు ఒకళ్ళని ముందు పెట్టాలి, ఒకళ్ళని వెనక పెట్టాలనే ఉద్దేశం లేదు. కానీ నాకున్న సౌకర్యం, నాకున్న వెసులుబాటు, తర్వాత నా ఆలోచనలు క్రమం ఒకటి ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ కవులు వస్తున్నారు. కాబట్టి ఇది ఒకళ్ళు ముందుంటే పెద్ద, లేకపోతే మువ్వా శ్రీనివాసరావు ఆధునిక వచన కవిత నిర్మాణ కళ, ఈ పరంపరలో మనం ఇప్పుడు వచ్చాం. మువ్వా శ్రీనివాసరావుతో నాకు పరిచయం కూడా కాకతాళీయంగానే, అనుకోకుండానే జరిగింది. ఎలాగంటే ఆంధ్రభూమిలో ఈ సాహిత్యం పేజీ చూసే క్రమంలో ఒక రోజున ఆయన కవిత ఒకటి వచ్చింది. ఆ కవిత అందులో ఉన్న భావనాశక్తితో పాటు చూపించిన నిర్మాణ కళ నాకు బాగా నచ్చింది. ఈ కారణంతో ఆ ఒక్క కవిత మీదనే 4 పేజీల వ్యాసం రాసి పంపించాను. ఇలా 2-3 విషయాలు జరిగింది. ఇంతకుముందు కూడా నేను మీకు నా సెంటిమెంట్లు మీతో పంచుకున్నాను. ఇవాళ మువ్వా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుతున్నాం మనం. మువ్వా శ్రీనివాసరావు గారు ఆయన ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఒక పల్లెటూరికి సంబంధించినటువంటి వాడు. కొంచెం దూరంగా ఉన్న పల్లెటూరు అది. కొద్దిగా సంపన్న కులంలో, భూస్వామి కులంలో నుంచి వచ్చాడు ఆయన. కానీ సామ్యవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి, కమ్యూనిజం నేపథ్యం, ఆ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అదే భావజాలంతో కవిత్వం రాశాడు. కానీ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, నినాదప్రాయమైన కవిత్వం ఆయన ఎప్పుడు రాయలేదు. భావనాశక్తి తక్కువగా ఉన్న కవిత ఎప్పుడు రాయలేదు. ఈ కారణంగానే ఈ కవి నన్ను ఆకట్టుకున్నాడు. ఆ కవిత చదివిన దగ్గర నుంచి ఆయన నాకు పరిచయం అయినాడు. తీరా తిరిగి చూస్తే మేమిద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం, ఒకే కాలంలో చదువుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. కానీ ఒకరికొకరు పరిచయం లేదు. ఈ రకంగా పరిచయం అయింది. ఈయన కవిత్వం నా మీద కూడా కొంత ప్రభావం చూపించింది. ఎందుకు ప్రభావం చూపించిందంటే, చాలా ప్రతిభావంతమైన భావనాశక్తి, ప్రబలమైన భావనాశక్తి కలిగిన వాడు మువ్వా శ్రీనివాసరావు అని చెప్పి చాలా కవితల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కవిత్వం రాయడంలో రూప నిర్మాణం మీద బాగా శ్రద్ధ పెడతాడు. పదాలకుండే స్వభావం గురించి బాగా తెలిసినటువంటి వాడు. పదాలకుండే ప్రభావం ఏమిటో తెలిసినటువంటి వాడు. ఈ కారణంగా పదాల ఎంపికలోనూ వాక్య నిర్మాణంలోనూ చాలా జాగ్రత్త చూపిస్తాడు. అంతేకాకుండా ఈయనకి ఒక ప్రత్యేకమైన వాక్య విన్యాసం ఈయనకోటి అలవాటు పడింది. మిగతా కవులలో ఇది మనకి దొరకదు. అలా మిగతా కవులలో దొరకని నిర్మాణ చాతుర్యం ఉన్నవాడే ప్రముఖంగా కవిగా ప్రపంచంలోకి వస్తాడు, నిలబడతాడు. ఆవేశాన్ని, సామాజిక చింతనను రాయాలనుకోవటం, దాన్ని కవిత్వంగా రాయాలనుకోవటం చాలామంది చేస్తారు. కానీ దాన్ని కవిత్వంగానే రాసేవాళ్ళు కొద్దిమంది మనకు కనిపిస్తారు. ఆవేశం మాత్రమే కవిత్వం కాదు. ఎప్పుడు కూడా కవిత్వం కళగా దాన్ని పోషించి, అంటే కళగా మాత్రమే, కళారూపంగా మాత్రమే రాయగలిగినటువంటి వాళ్ళ కవిత్వము అన్ని వాదాలలో ఉన్నటువంటి కవిత్వం చాలా కాలం నిలబడింది. మనం జాషువా దగ్గర నుంచి తీసుకున్నా, విశ్వనాథ్ గారి దగ్గర నుంచి తీసుకున్నా, ఇంకా ఎక్కడ నుంచి ఏ కవి, ఒక శ్రీశ్రీ గారి దగ్గర నుంచి, గురజాడ గారి దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా కూడా కవిత్వం, వాళ్ళ ఆలోచనలకు సంబంధించినటువంటి కవిత్వాన్ని చాలామంది రాశారు. కానీ దాన్ని కలకాలం నిలబడే కవిత్వంగా చేయగలిగినటువంటి కొంతమంది మాత్రమే ఉన్నారు. ఈ కోవలోకి మనకి మువ్వా శ్రీనివాసరావు గారు కూడా వస్తాడు. గమ్మత్ ఏంటంటే, ఈయన చాలామంది కవులు యవ్వన ప్రాయం నుంచి, తొలి యవ్వనం నుంచి, ఇంకా టీనేజ్ నుంచి కూడా కవిత్వం రాయడం, ఒక
అలవాటుగా ఒక దాన్ని వీడలేని పనిగా చేసుకున్నటువంటి వాళ్ళు అలా పెరుగుతూ పెరుగుతూ కాలంతో పాటు వయసుతో పాటు ఒక్కొక్క కవితా సంకలనాన్ని వెలువరిస్తూ ప్రౌఢ వయస్సు వచ్చేసరికి మంచి పేరుగా పొందినటువంటి కవులుగా ఎదిగేవాళ్ళు మనకి కనిపిస్తారు. చాలామంది ఎక్కువ అలాగే ఉంటారు. కానీ మువ్వా శ్రీనివాసరావు మాత్రం ఆయన 52వ ఏట సీరియస్గా కవిత్వం రాయటం మొదలుపెట్టినాం. ఇది ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. బహుశా ఈ యువకుడుగా ఉన్నప్పుడు విరళంగా అక్కడక్కడ ఏదైనా రాసి ఉన్నారేమో తెలియదు, కానీ ఆయనే చెప్పుకున్నట్టుగా దాదాపు 52వ సంవత్సరం నుంచి సీరియస్గా కవిత్వం రాయడం మొదలుపెట్టినాడు. ఈ క్రమంలో ఇప్పటికి 4 కవితా సంకలనాలు తీసుకొచ్చాడు. మొట్టమొదటి సమాంతర ఛాయలను ఒకటి తీసుకొచ్చారు. ఆ తర్వాత 6th ఎలిమెంట్ అని ఒక కవిత్వం సంకలనం తీసుకొచ్చారు. ఆ తర్వాత వాక్యాంతం అని ఒక కవితా సంకలనం తీసుకొచ్చారు. ఆ తర్వాత 4వ కవితా సంకలనం వైరాయణం, అంటే 2020లో వచ్చినటువంటి కోవిడ్ ప్రభావంతో కోవిడ్ వైరస్ మీద రాసిన కవితలన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి దానికి వైరాయణం అని పేరు పెట్టినారు. సో ఈయనతోటి కవిత్వానికి సంబంధించినటువంటి చర్చలు, కవిత్వం గురించి మాట్లాడుకోవటం, సంవాదం చేయటం అన్నది చాలాసార్లు జరిగింది. ఈయన కవిత్వం గురించి నేను వ్యాసాలు రాసే ఉన్నాను. కానీ ఈ రోజున మువ్వా శ్రీనివాసరావు కవిత్వంలో భావనాశక్తి ఎలా ఉంటుందో మీకు కొద్దిగా పరిచయం చేస్తాను. అందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వాక్య విన్యాసం ఎలా చేస్తాడు, ఈయన వాక్య విన్యాసాన్ని చూసి నేను వచన కవితని విశ్లేషించే క్రమంలో వచన కవితలో వ్యతిరిక్త వాక్య నిర్మాణం ఎలా ఉంటుందని చెప్పి ఒక ప్రత్యేకంగా అనాలిసిస్ చేసి చూపించాను. బహుశా వచన కవిత అనాలిసిస్లో ఇలా వ్యతిరిక్త వాక్యాలను గురించి చెప్పడం ఇదే మొదటిసారి కావచ్చు. ఆ వ్యాసం వచ్చేది కూడా. కానీ నా ఛానల్లో ఉండే ప్రేక్షకులకు, మిత్రులకు తెలియజేయడం కోసం ఈ వ్యతిరిక్త వాక్య నిర్మాణం మువ్వా శ్రీనివాసరావు కవిత్వంలో ఎలా ఉందో చెప్పాలని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నాను. అయితే మువ్వా శ్రీనివాసరావు గారికి శ్రీశ్రీ చాలా విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి కవి. శ్రీశ్రీ గారి మీద మా గురువుగారు చేరాకి ఎంత అభిమానం ఉందో ఈయనకు కూడా అంతే అభిమానం ఉంటుంది. శ్రీశ్రీ మీద ఈగ వాలితే ఆయన ఓర్చుకోడు, ఈయన కూడా అంతే. శ్రీశ్రీ మీద ఈగ వాలితే ఓర్చుకోడు. శ్రీశ్రీ గారి మీద ఈయన అభిమానం ఎంత దాకా వెళ్ళిందంటే ఒక సెమినార్ నిర్వహించారట శ్రీశ్రీ కవిత్వం మీద. బహుశా అది ఆయన శత జయంతి సందర్భంగా కావచ్చు. అదే ఆయన శత జయంతి సందర్భంగా ఖమ్మంలో శ్రీశ్రీ గారి విగ్రహాన్ని ఒక మంచి వాంటేజ్ పాయింట్లో ఆయన విగ్రహాన్ని పెట్టించారు. శ్రీశ్రీ జయంతికి, వర్ధంతికి ఆ విగ్రహానికి సరైన గౌరవాన్ని అందించడం, ఒక సాహితీ మిత్రులందరూ ఒక చోటికి తీసుకొచ్చి మాట్లాడుకోవటం, ఇలాంటి పనులు చేస్తుంటారు. అంతేకాకుండా చాలా కవిత్వానికి ఆయన పాదు చేసి, అంటే కవితా సంకలనాలకు ఆయన సహాయం ఏ రకంగా సహాయం చేస్తారంటే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. జాషువా కవితా వేదిక అని ఒకటి నడిపే దాంట్లో ఆయన కూడా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యం ఆయనకి వ్యక్తిగతమైన ఈ నేపథ్యం సరిపోతుంది. ఇంకా మనం ఆయన కవిత్వానికి సంబంధించినటువంటి విశేషాల్లోకి వెళదానండి. ఒక్కొక్క దాన్ని నేను ఆయన ముఖ్యంగా వాక్య విన్యాసం ఎలా ఉంటుందో నేను నా మిత్రులందరికీ పరిచయం చేయాలని చెప్పి నా ఉద్దేశం. చేకూరి రామారావు గారు వచన కవితని తొలిసారి చాలా ప్రతిభావంతంగా విశ్లేషించి చాలామంది వచన కవులకు ఒక మంచి నేపథ్యాన్ని తీసుకురావడంలో కృషి చేసిన వారు మా గురువుగారు చేకూరి రామారావు గారు. బహుశా చేరా గారు ఈయన కవితాన్ని చూడలే, అవకాశం రాలేదు. ఆయన చూసి ఉంటే ఈయన వాక్య విన్యాసాన్ని చాలా మెచ్చుకొని ఉండేవాడని చెప్పి నాకు చాలా బలంగా అనిపిస్తూ ఉంటుంది. రండి చూద్దాం ఆయన వాక్య విన్యాసం ఎలా ఉంటుందో. ఈయనకి తొలి రోజుల్లో కవిత్వం రాసే ఈ దశలో ఆయనకి శ్రీశ్రీ మీద అభిమానం ఉందని, బాగా ఉందని చెప్పుకున్నాం. ఆ ప్రభావంతో తొలి కవితా సంకలనంలో శ్రీశ్రీ ఛాయల్లో ఉండే గేయాలు కూడా ఆయన రచించారు. కానీ ఒకటే గేయం, 1-2 గేయాల కంటే ఎక్కువ మించి రాయలేదు. తర్వాత అంతా వచన కవిత రాశాడు. నెత్తురు చినుకులు, తడిసిన కత్తులు, నిన్నటి వైపుకు నెట్టే వృత్తులు, చరిత్ర కోసం దాచిన గుర్తులు, కూలే కుడ్యం, విరిగిన శిల్పం, చిరిగిన చిత్రం, చరిత్ర కోసం దాచిన గుర్తులు. శ్రీశ్రీ ప్రభావం ఇలా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఈ వ్యతిరిక్త భావాలు, వ్యతిరిక్త వాక్యాలు ఎలా ఉంటాయో చెప్పడానికి నేను ఒక కవిత చదువుతాను. చదివిన తర్వాత వాటి ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. నేనింకా నిద్రకు వేలాడుతూ ఉండగానే కిరణాలు తలుపు కొట్టిన శబ్దం, కిటికీ సందుల్లోంచి తోసుకొచ్చింది. తలుపు తెరిచి సూర్యుణ్ణి పలుకురిద్దామనుకునే లోపే
వాళ్ళ ఆవిడ నాలోంచి దూసుకొని నా వేషం వేసుకొని ఇంట్లోకి వచ్చింది. మళ్ళీ ఒకసారి చదువుతాను, దీన్ని చూడండి. కిరణాలు తలుపు కొట్టిన శబ్దం. కిటికీ సందులోంచి తోసుకొచ్చింది. ఎవరు? తలుపు తెరచి సూర్యుడిని పలుకరిద్దామనుకునే లోపే వాళ్ళ ఆవిడ, వాళ్ళ సూర్యుడి భార్య ఛాయాదేవి, ఈయన ఛాయ, నాలోంచి దూసుకొని నా వేషం వేసుకొని ఇంట్లోకి వచ్చేసింది. రూపం చీకటే అయినా వెలుగులెన్నో విరజిమ్మింది. వరండాలో తీరిగ్గా చదువుతున్న గాలిని న్యూస్ పేపర్ అడిగి తీసుకొని కాఫీ రాగం తీయాలని గొంతు సవరించుకుంటున్న పాల ప్యాకెట్ తెచ్చుకొని ఒక కప్పు కాఫీ ఛాయాదేవికి ఇచ్చి కబుర్లు చెప్పమన్నాను. ఆమెకి ఏది అడ్డుపడ్డా నేనే పడుతుంటాను, ఆమెకి ఏది అడ్డుపడ్డా నేనే అడ్డుపడుతూ ఉంటాను. పారదర్శకత నీలో లేనప్పుడు పరవశించే రంగులెన్ని తొడుక్కున్నా నల్లని నీడై నిన్ను వెంబడిస్తాను. నిజాయితీ జాడలు నీలో లేవని నీ అంతరంగమునే వెల్లడిస్తాను. వాడి కిరణాలు ఆయన పొడుస్తున్నప్పుడు నీడ నయనాలతో నేను కాపాడుతుంటాను అని దీవిస్తుండగానే తడబడే అడుగుల మనవడు తన వెనకే వస్తున్న తన నీడను తనతో రావద్దని మారాం చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని దృశ్యాలను చూపిస్తాడు. పొద్దున్నే లేవడం, కూర్చోవడం, పేపర్ తెచ్చుకోవటం, కాఫీ చేసుకోవటం, పాల ప్యాకెట్ తెచ్చుకోవటం, కాఫీ పెట్టుకోవటం, కాఫీ తాగటం, ఇది మామూలుగా ఉన్న దృశ్యం. కానీ దీన్ని ఎలా చెప్పాడు, దాన్ని కవిత్వంగా ఎలా మార్చాడు? మామూలు విషయాన్ని, మామూలుగా పొద్దున్నే లేచిన సంఘటన, దీన్ని కవిత్వంగా మలచే విషయంలో పొద్దున్నే లేచిన విషయాన్ని ఎవరైనా చెప్తారు. దాన్ని కవిత్వంగా మలచే విషయంలో ఎలా చేయాలి, వాక్యం ఎలా నిర్మించాలి, దాన్ని కళగా ఎలా మార్చాలి, ఇది తెలిసిన వాడే కవి అవుతాడు. మామూలుగా ఒక భావానికి కళాత్మకమైన వాక్యాలు తొడగనదే కవి కాడు ఎవరు కూడా. ఆ పని ఈయన ఎలా చేస్తాడు చూడండి. నిద్రకు వేలాడుతూ ఉండగానే కిరణాల తలుపులు కొట్టిన శబ్దం. తలుపు కొట్టారు. పొద్దున్న ఎవరు తలుపు కొడతారు? పేపర్ బాయో, మిల్క్ బాయో బెల్ల కొడతాడు, స్పష్టం. కిటికీ సందుల్లోంచి తోసుకొచ్చింది. తలుపు తెరచి సూర్యుడిని పలుకరిద్దామనుకునే లోపే వాళ్ళ ఆవిడ ఛాయాదేవి నాలోంచి దూసుకొని నా వేషం వేసుకొని ఇంట్లోకి వచ్చేసింది. చీకటే అయినా వెలుగులెన్నో విరజిమ్మింది. నా ఛాయ అన్నమాట. నా ఛాయ రూపం చీకటే అయినా ఎన్నో వెలుగులు విరజిమ్మింది. ఇక్కడ చూడండి వాక్యాన్ని. వరండాలో తీరిగ్గా చదువుతున్న గాలిని న్యూస్ పేపర్ అడిగి తీసుకొని, న్యూస్ పేపర్ తెచ్చుకున్నాడు. నేను వరండాలో పడిన పేపర్ తెచ్చుకున్నాను, వరండాలో పడిన పేపర్ని నేను తెచ్చుకున్నాను. ఇలా ఎవడైనా రాస్తే వాడు చచ్చుగా అవుతాడు. కానీ ఇక్కడ ఎలా ఉంది చూడండి. వరండాలో తీరిగ్గా చదువుతున్న గాలిని న్యూస్ పేపర్ అడిగి తీసుకుని, ఇక్కడ వరండాలో న్యూస్ పేపర్ని తీరిగ్గా చదువుతున్నది ఎవరు? గాలి వరండాలో ఉన్న న్యూస్ పేపర్ని తీరిగ్గా చదువుతున్నది, దాన్ని పలకరిస్తూ ఉన్నది, దాన్ని చదువుతున్నది. అంటే ఇక్కడ దృశ్యము గాలి తాకిడికి పేపర్ అలా ఎగురుతూ వాలుతూ కదులుతూ ఉంది. ఈ దృశ్యాన్ని ఆయన ఏమంటాడంటే గాలి న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నట్టుగా ఉంది అని చెప్పాలి. గాలి న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నట్టుగా ఉంది అంటే మామూలు సిమిలీ అయిపోతుంది, మామూలు ఉపమాలంకారం అయిపోతుంది. అందులో వాక్య విన్యాసం ఏముండదు. కానీ ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు? వరండాలో తీరిగ్గా చదువుతున్న గాలిని అడిగి న్యూస్ పేపర్ అడిగి తీసుకొని వచ్చానంటున్నాడు. సరే, ఇంకోటి చూద్దాం. కాఫీ రాగం తీయాలని గొంతు సవరించుకుంటున్న పాల ప్యాకెట్ కూడా అది కదులుతూ ఉంది కొంచెం ఆ గాలికి. దాన్ని తెచ్చుకోవాలి. పాల ప్యాకెట్ తెచ్చి దాన్ని కట్ చేసి దాన్ని లోపల పోస్తే కాఫీ తయారవుతుంటుంది. కానీ కాఫీ కావాలని అనుకున్నది ఎవరు? ఈయన కాఫీ కావాలనుకున్నాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి కాఫీ కావాలనుకున్నాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి పేపర్ చదవాలనుకుంటున్నాడు.
కానీ ఇక్కడ పేపర్ చదువుతున్నది గాలి అన్నాడు, కాఫీ రాగం తీస్తున్నది పాల ప్యాకెట్ అంటున్నాడు. దీన్నే నేను వ్యతిరిక్త వాక్యాలు అంటున్నాను. వ్యతిరిక్త వాక్యాలంటే కర్త కర్మ క్రియ ఉన్నప్పుడు కర్మ అనేది కర్త చేసేటటువంటి పనిని తెలిపే కర్మ దాని ఫలితాన్ని కర్తకి ఆపాదిస్తుంది, కర్తకు చెందుతుంది ఆ వచ్చేటటువంటి ఫలితం. ఇక్కడ ఇది కర్మకు చెందుతూ ఉన్నది. దీన్నే నేను వ్యతిరిక్తత అంటున్నాను. అంటే పని చేసేది ఒకళ్ళు, పని చేస్తున్నది ఒకళ్ళు కాకుండా ఇంకొకళ్ళు పని చేస్తున్నారు. కర్మని పని చేస్తే కర్తగా చెప్పడం, కర్తని కర్మగా చెప్పడం ఇక్కడ వ్యతిరిక్తత. ఈ వ్యతిరిక్త వాక్య నిర్మాణాలు ఇంకా వేరే ఒకళ్ళిద్దరు కవులలోనూ నాకు కనిపించాయి. కానీ ఇంత ప్రకృష్టంగా వ్యతిరిక్త వాక్య నిర్మాణం చేయటం అన్నది మువ్వా శ్రీనివాసరావులో చాలా విపులంగా కనిపిస్తూ ఉంటుంది. వరండాలో తీరిగ్గా చదువుతున్న గాలిని న్యూస్ పేపర్ అడిగి తీసుకొని రావటం, కాఫీ రాగం తీయాలని గొంతు సవరించుకుంటున్న పాల ప్యాకెట్ తెచ్చుకోవడం, ఒక కప్పు కాఫీ ఛాయాదేవికి ఇచ్చి, ఛాయాదేవి ఇక్కడ తనను తానే ఛాయాదేవి అంటున్నాడు కదా, కాబట్టి ఛాయాదేవికి ఒక కప్పు కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పమన్నాను. ఆనకి ఏది అడ్డుపడ్డా నేనే పుడుతుంటాను అంటే తనలో తాను మాట్లాడుతుండే దాన్ని ఛాయాదేవిని కబురు చెప్పమంటున్నాడు అన్నమాట. పారదర్శకత నీలో లేనప్పుడు పరవశించే రంగులు ఎన్ని తొడుక్కున్నా నల్లని నీడై నిన్ను వెంబడిస్తాయి. నిజాయితీ జాడలు నీలో లేవని నీ అంతరంగంనే వెల్లడిస్తాను. వాడి కిరణాలు ఆయన పొడుస్తున్నప్పుడు నీడ నయనాలతో నేను కాపాడుతుంటాను అని దీవిస్తుండగానే తడబడే అడుగున మనవడు వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న దృశ్యాన్ని ఒక అపురూపమైన వాక్య నిర్మాణంతో ఒక అపురూపమైన కవితగా మలచగలిగాడు. ఇంకా కొంచెం నేను దీని వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో, చిత్రంగా ఎలా తయారు చేస్తాడో ఇంకో కొన్ని చెప్తాను. ఒక భావనా శక్తి ఎలా ఉంటుందో చూద్దాం. దూరంగా 90 ఏళ్ల ముసలాడిలాగా నవ్వుతున్న దీపం, 90 ఏళ్ల ముసలాడిలాగా నవ్వుతున్న దీపం, నీడ దుప్పటి ముసుగేసుకొని కునుకు తీస్తున్న దారి, నీడ దుప్పటిని ముసుగేసుకొని కునుకు దారి నిద్రపోతున్నది. ఎలా నిద్రపోతుంది? కునుకు దుప్పటిని ముసుగేసుకొని దారి నిద్రపోతుంది. రోజు సాయంత్రం రచించిపోతున్న ద్విపద కావ్యం. ఎవరు? అదే నన్ను నేను లంగరేసుకొని కాసేపు విశ్రాంతి మందిరమైపోయే చోటు, అదే జీవం నిర్జీవం ఉమ్మడిగా ఒకే గడియారాన్ని నమ్ముకున్న చోటు, అదే అలాగా రోజు చందమామను ఎంగిలించి నిన్నను నేటిని అందంగా దొంగిలించుకుపోయే చోటు, అదే వెలుతురులోకి తొంగి చూసే చీకటిని తేరిపార చూసే వెలుతురు. ఒక ట్విలైట్ని గురించి కవి మాట్లాడుతున్నాడు. సాయం సంధ్య, చీకటి ముసరలేదు, ఇంకా చీకటి వస్తూ ఉంది, వెలుగు పోతూ ఉంది. వెలుగు పోతూ చీకటి వస్తూ ఉన్న ఆ ట్విలైట్ సమయాన్ని ద్విపద కావ్యం అన్నాడు. ఇలాంటి ఉపమా ఇంతప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే, నవ్వుతున్న దీపం, 90 ఏళ్ల ముసలాడిలా నవ్వుతున్న దీపం స్పష్టం. నీడ దుప్పటి కొత్త మెటఫర్, నీడ దుప్పటి ముసుగేసుకొని కునుకు తీస్తున్న దారి, సాయంత్రం రచించిపోతున్న ద్విపద కావ్యం. సూర్యుడు ఆ ట్విలైట్, ఆ దృశ్యం ఒక ద్విపద కావ్యంగా ఉంది. ఇది కూడా చాలా చాలా ప్రతిభావంతమైన చిత్రాన్ని, ప్రతిభావంతంగా అక్షరాలతో ఒక చిత్రాన్ని గీయడం. అదే నన్ను నేను లంగరేసుకొని కాసేపు విశ్రాంతి మందిరమయ్యే చోటు, ట్విలైట్లో కూర్చొని నేను విశ్రాంతి తీసుకునే సందర్భం అది అని చెప్తాడు. ఇంకోటి చూద్దానండి. వెలుతురులోకి తొంగి చూసే చీకటిని తేరిపార చూసే వెలుతురు. ఈ ట్విలైట్నే ఆయన ద్విపద కావ్యం అంటున్నాడు. వాక్యాంతం అనే సంకలనంలో ఇదన్నమాట. ఇది ఇంకొక అద్భుతమైనటువంటి దినవారీ జీవితంలో కనిపించే అద్భుత దృశ్యాలను అత్యంత ప్రతిభావంతంగా రాయడంలో ఈ కవి చాలా ప్రతిభని చూపిస్తాడు. ఒక కవిత ఇది, నువ్వు వచ్చి వెళ్ళాక అన్నది. ఇది వాక్యాంతం సంకలనంలో ఉంది. ఇది
దీన్ని చదువుతాను. చదివిన తర్వాత దీంట్లో నిర్మాణ వైచిత్ర్యం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. నువ్వు వచ్చి వెళ్ళావని తెలిసింది. గదిలో నిశ్శబ్దం బిక్కముఖం వేసుకొని ఉంది. కిటికీలన్నీ చెవులు మూసుకొని ఉన్నాయి. పక్క కొత్త దుప్పటి కప్పుకొని మురిసిపోతూ ఉంది. ఫ్లాస్క్ కడుపు నింపుకొని ఎదురు చూస్తూ ఉంది. గదిలో పరుచుకున్న వెలుతురు కొత్త వాసన వేస్తుంది. పుస్తకాలన్నీ బీరువాలో కళ్ళు మూసుకొని కునుకు తీస్తున్నాయి. వస్తువులన్నీ వరుసలో నిలబడి కవాతు చేస్తున్నాయి. తప్పులన్నీ నావేనని నాపై యుద్ధానికి సిద్ధమయ్యాయి. రేపన్నా ఈ ఓటమి ఉత్తరాన్ని చదివి ఉండిపోవా? నీవు వచ్చి వెళ్ళావని తెలిసింది. రేపన్నా. ఇది చిన్న కవిత. అంటే ఒక 10-15 పాదాలు ఉంటాయి. అంటే దీంట్లో పాదాన్ని లెక్కల నంబర్లు వేసి విశ్లేషించాను ఈ వ్యాసంలో. కానీ ఇక్కడ ఒకసారి చూద్దాం అక్కడ జరిగింది ఏంటి అని. ఒకసారి మనం చూస్తే కవిగారు గది, అది కవిగారి గది విశృంఖలంగా ఉంది. ఎట్లా పడితే అట్లా ఉంది. పక్క సరిగా లేదు. పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఏ వస్తువు ఎక్కడుందో ఉండాల్సిన దాంట్లో ఉండదు. భార్య మీద కోపం. భార్య అలిగింది, వచ్చి వెళ్ళిపోయింది. ఈ దృశ్యం ఇది ఎవరికైనా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. సాధారణీకరణ ఇది ఎక్కడైనా జరుగుతుంటుంది. కానీ ఈ విషయాన్ని సాధారణీకరించి ఎక్కడైనా ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు అనే భావాన్ని తీసుకురావడానికి ఒక కవితని సుమారు 10-12 పంక్తులలోనే 10-12 పాదాల్లోనే కవి ఎంత చిత్రంగా రచిస్తాడంటే చూడండి. కవి ప్రతిభ ఇక్కడ దాగి ఉంటుంది. నువ్వు వచ్చి వెళ్ళావని తెలిసింది. కర్త కర్మ క్రియ వాక్యాలు నిర్మాణపరంగా అంటే కర్త కర్మ క్రియని అంటే వ్యాకరణం ప్రకారం ఉండే వాక్య నిర్మాణం అలాగే ఉంటుంది. కానీ భావానికి చెప్పేటటువంటి వ్యాకరణం, భావ వ్యాకరణం అనేది ఒకటి ఉంటుంది. భావ వ్యాకరణంలో ఆరితేరిన వాళ్ళు ఇలాంటి వాక్యాలను రచిస్తారు. అది ఎట్లా ఉంటుందో చూద్దానండి. నువ్వు వచ్చి వెళ్ళావని తెలిసింది. గదిలో నిశ్శబ్దం బిక్కముఖం వేసుకొని ఉంది. గది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఉన్న నిశ్శబ్దం బిక్కముఖం వేసుకొని ఉంది. ఇక్కడ బిక్కముఖం వేసుకొని ఉంది గదిలో ఉన్న నిశ్శబ్దం కాదు, గదిలోపలికి వచ్చిన వ్యక్తి. అంత నిశ్శబ్దంగా ఉంది. అంటే ఒక క్రియాధర్మాన్ని, ఒక చోట ఉండవలసినటువంటి క్రియాధర్మాన్ని ఇంకొక చోట ఆరోపించడం. ఇది వాక్య నిర్మాణంలో ఒక చాలా తెలివైన, చాలా అద్భుతమైన ప్రతిభతో కూడుకున్నటువంటి నిర్మాణం. దీన్నే భావ వ్యాకరణంలో ఒక భావానికి వ్యాకరణం ఉంటే దానికి వాక్య నిర్మాణానికి ఎలా ఉండాలన్నది మీరు వేరే సూత్రాలు రాయాలి. మన కర్త కర్మక్రియ వాక్య నిర్మాణం గురించి నన్నయ్య కవిత్వం దగ్గర నుంచి చర్చ జరుగుతూ ఉన్నది. ప్రౌఢ వ్యాకరణకర్త వాక్య నిర్మాణం గురించి సూత్రాలు రాశాడు, మాట్లాడాడు. తర్వాత వాక్య నిర్మాణం గురించి మా గురుగారు తెలుగు వాక్యం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ అది ఏంటి? భౌతికంగా ఉన్నటువంటి 1, 2, 3 వాక్యం అంటే కర్త కర్మ క్రియలకు సంబంధించినటువంటి వాక్యాలు, వాటిలో ఉన్నటువంటి నిర్మాణ వైచిత్రుల గురించి ఆ వ్యాకరణం మాట్లాడుతుంది. కానీ భావాన్ని చెప్పడానికి వేర్వేరు రకాలుగా ధ్వనిపూర్వకంగా రాసే వాక్యాలకి వ్యాకరణం ప్రత్యేకంగా ఉంటుంది. దీన్నే మనం భావ వ్యాకరణం అనాలి. ఈ భావ వ్యాకరణం గురించి బాగా గట్టిగా మాట్లాడి ఇంకో కవి ఉన్నాడు. దీని తర్వాత ఆయన గురించి మాట్లాడదాం మనం. కిటికీలన్నీ చెవులు మూసుకొని ఉన్నాయి. పక్క కొత్త దుప్పటి కప్పుకొని మురిసిపోతూ ఉన్నది. అంటే అప్పటిదాకా అల్లరి చిల్లరగా ఇష్టం వచ్చినట్టుగా ఉన్నటువంటి పక్కని దుప్పటి వేసి వెళ్ళిపోయింది ఆమె. వచ్చి వెళ్ళిపోయినాక ఉన్న తర్వాత దృశ్యాన్ని, ఆ గది దృశ్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఫ్లాస్క్ కడుపు నింపుకొని ఎదురు చూస్తూ ఉన్నది. ఫ్లాస్క్ తనను తాను కడుపు నింపుకోదు. ఆ ఫ్లాస్క్లో ఆమె నిండా కాఫీ అక్కడ పోసి పెట్టింది. ఎందుకు? తన భర్తో తన ప్రియుడో వస్తాడని, తాగుతాడని పెట్టిపోయిందనమాట. ఇది చెప్పడు. అది ఎలా చెప్తాడు? అది మామూలుగా చెప్తే కథ అయిపోతుంది, మామూలు వచనం అయిపోతుంది. అలాంటి దాన్ని ఇలా చెప్తేనే కవి అవుతాడు. ఫ్లాస్క్ కడుపు నింపుకొని ఎదురు చూస్తుంది. గదిలో పరుచుకున్న వెలుతురు కొత్త వాసన వేస్తూ ఉంది. ఇంకా ఇంతకంటే దీన్ని వివరించి చెప్తే దండాన్వయం ప్రతిపదార్థ తాత్పర్యం చెప్పినట్టు ఉంటుంది, బాగోదు అసలు. గదిలో పరుచుకున్న వెలుతురు కొత్త వాసన వేస్తుంది.
దర్ ఈస్ అ న్యూ అరోమా ఇన్ ది రూమ్ అండ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద పర్సన్ హూ కేమ్ ఇన్ టు ది రూమ్ అండ్ వెంట్ అవే. పుస్తకాలన్నీ బీరువాలో కళ్ళు మూసుకొని కునుకు తీస్తున్నాయి. అప్పటిదాకా ఆయన చదివి పక్కన పెట్టి ఓపెన్గా పెట్టినటువంటి పుస్తకాలు, తర్వాత బుక్ మార్క్స్ పెట్టుకున్నటువంటి పుస్తకాలు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు, ఇవన్నీ మళ్ళీ క్రమంగా బీరువాలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె. అందుకే ఏమంటాడు, పుస్తకాలన్నీ బీరువాలో కళ్ళు మూసుకొని కునుకు తీస్తున్నాయి. తప్పులన్నీ నావేనని నాపై యుద్ధానికి సిద్ధమైనాయి. ఏమిటి తప్పులన్నీ నేనే చేశానని నా మీద యుద్ధానికి సిద్ధమైనాయి. ఏమేంటి యుద్ధానికి సిద్ధమైనవి? చెవులు మూసుకున్నటువంటి కిటికీలు, పక్క మీద కొత్తగా కప్పుకున్న కొత్త దుప్పటి, ఫ్రెష్గా ఉన్నటువంటి దుప్పటి, కడుపు నింపుకొని కాఫీతో కడుపుకు నింపుకొని ఎదురు చూస్తున్నటువంటి ఫ్లాస్కు, కళ్ళు మూసుకొని బీరువాలో కొనుక్కు తీసుకున్న పుస్తకాలు, ఇవన్నీ కూడా తప్పులన్నీ నావే అని నా వైపు చూస్తున్నాయి. ఆ గదిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి వైపు ఇవన్నీ చూస్తున్నాయి. ఎందుకు తప్పులు ఇవన్నీ ఆయన అనార్కీగా, అనార్గనైజ్డ్గా, లేజీగా అలా పెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి కోపంతో వచ్చి వెళ్ళిపోయినటువంటి ఆవిడ చేసిన పని ఈయన నేరస్తుడు అంటుంది. కానీ ఆయన చేసిన పనులన్నీ కూడా ఈయన నేరస్తుడిగా చూపిస్తున్నాయి. కానీ ఎంత ప్రతిభావంతంగా దీన్ని మలచాడో చూడండి. నీవు వచ్చి వెళ్ళావని తెలిసింది, రేపన్నా క్షమించని చెప్తాడు. అంటే నేను రాసిన ఈ ఉత్తరం చూసి రేపైనా క్షమించమంటాడు. ఈ దృశ్యం, ఈ ఘటన ఏ కవి జీవితంలోనైనా జరిగి ఉండొచ్చు. దీన్నే సాధారణీకరణించం అంటాం. ఒక కవికి తనలో కలిగినటువంటి వ్యక్తిగతంగా కలిగిన భావాన్ని సాధారణీకరించి నేను చదివినప్పుడు నాకు జరిగినట్లుగా, ఎవరు చదివినప్పుడు వాళ్లకు జరిగినట్లుగా ఒక సాధారణీకరణ స్థితిని తీసుకురావడం అన్నది కవిలో ఉండేటటువంటి అత్యున్నతమైన ప్రతిభ. ఈ స్థాయిని తీసుకురాలేకపోతే ఒక కవిత ఈ స్థాయిని తీసుకురాలేకపోతే అది కవితగా నిలబడదు. ఇలాంటి ప్రతిభావంతమైనటువంటి కవిత్వానికి మువ్వా శ్రీనివాసరావు కవిత్వం పండిన పంట చేను లాంటిది. ఎప్పుడైనా సరే ఒక కవి కవిత్వం రాసేటప్పుడు కవిత్వానికి అకవిత్వానికి తేడా తెలుసుకొని రాసేవాడే సరైన కవి అవుతాడు. ఈ కవి భావనాశక్తికి తార్కాణంగా నాకు ఒక మంచి కవిత ఈయన దాంట్లో కనిపిస్తుంది. ఇది తొలి కవితా సంకలనంలోనే ఇది ఉంది. దీని శీర్షిక చీకటి దీపం. చీకటి దీపం ఈ శీర్షికే చెబుతుంది దాంట్లో కవితాత్మకత ఎట్లా ఉంటుందో. ఒక పారాడాక్సికల్ కాంపౌండ్ అన్నమాట. దీపం అంటేనే వెలుగు, చీకటి దీపం ఎలా ఉంటుంది అది చూద్దారండి. ఆకాశం చీకటి దీపం ముట్టించి వెలుగును వెళ్ళగొట్టేదాకా 1000 కళ్ళతో వేచి చూసి ఒంటి నిండా కప్పుకున్న సిగ్గుని బిడియాన్ని కొద్ది కొద్దిగా ఒలుచుకుంటూ చీకటి పరదాలను చుట్టూతా కట్టుకొని చెవులను కాపలాగా పెట్టి శబ్దాల దూరాలను కొలుచుకుంటూ తొట్టి పక్క బండపై తొట్రుపాటుతో కూర్చొని చప్పుడు దగ్గరైనప్పుడల్లా చప్పున చీరను ఒంటి నిండా పోసుకుంటూ భయం భయంగా నీటిని చీరని మార్చి మార్చి చల్లుకుంటూ దేవుళ్లకు మొక్కుకుంటూ దేహాన్ని తడుపుకునే తల్లులు దేశం నిండా ఉన్నారు. ధ్యానములా చేయాలి స్నానం, మానం కాపాడుకుంటూ ముగిస్తున్నారు. కాస్తంత చాటును ఇవ్వలేం కానీ ఆకాశంలో సగం చోటిస్తామంటాం. నాకు బాగా నచ్చిన అద్భుతమైన కవితల్లో, ఈ తరం కవితల్లో ఇదొకటి. గ్రామాల్లో ఉండే మహిళలు స్నానాల దొడ్డి లేక నీళ్ల గాబు దగ్గర నీళ్ల తొట్టి పక్కన జాలారి బండ ఉంటే ఆ బండ మీద కూర్చొని పొద్దంతా పోయి బాగా చీకటి పడిన తర్వాత ఇక ఎవరు రారులే అనే ధైర్యంతో స్నానం చేయటం మొదలు పెడతారు. ఆ నగ్న స్థితిలో వాళ్ళు చేసే స్నానం అప్పుడు ఆ దృశ్యాన్ని, వాళ్ళు పడే ఆ వేదనని ఇంత ప్రతిభావంతంగా కవి రచించాడు. అందుకే ఏమంటాడు, ఆకాశం చీకటి దీపం ముట్టించింది. చీకటి పడిందంటాన్ని ఎంత గొప్పగా చెప్పాడు కవి చూడండి. ఆకాశం చీకటి దీపాన్ని ముట్టించింది. అసలు ఆకాశ దీపం అంటేనే సూర్యుడు. ముందే చెప్పాడు కదా చీకటి దీపం అని.
చీకటి దీపాన్ని ముట్టించింది. వెలుగును వెళ్ళగొట్టేదాకా 1000 కళ్ళతో వేచి చూసి ఒంటి నిండా కప్పుకున్న సిగ్గుని బిడియాన్ని కొద్ది కొద్దిగా పక్కన పెట్టి ఒలుచుకుంటూ చీకటి పరదాలను చుట్టూతా కట్టుకోవటానికి చీకటి తప్ప ఇంకేమి లేదు. చెవులను కాపలాగా పెట్టి శబ్దాల దూరాలను కొలుచుకుంటూ తొట్టిపక్క బండపై తొట్టుపాటుతో కూర్చొని చప్పుడు దగ్గరైనప్పుడల్లా చప్పున చీరను ఒంటి నిండా పోసుకుంటూ నీళ్లు పోసుకుంటుంది. మధ్య మధ్యలో అడుగుల చప్పుడు ఎక్కడన్నా వినపడితే కాపలాగా చెవులు పెట్టుకుంది కదా, చీరను పోసుకుంటుంది. కాసేపు చీరను కాసేపు నీళ్లను పోసుకుంటూ స్నానం ముగిస్తుంటుంది. భయంగా నీటిని చీరను మార్చి చల్లుకుంటూ దేవుళ్లకు మొక్కుకుంటూ దేహాన్ని తడుపుకునే తల్లులు దేశం నిండా ఉన్నారు. చివరి కొసమెరుపు చూడండి. కాస్తంత ధ్యానములా చేయాల్సిన స్నానం మానం కాపాడుకుంటూ ముగిస్తున్నారు. కాస్తంత చాటును ఇవ్వలేం కానీ ఆకాశంలో సగం చోటిస్తామంటాం. సో కవి భావనా శక్తికి, ప్రతిభకు ఇది తర్కణ. ఇది సమాధానం అనే కవిత. ఇది కూడా వాక్యాంతంలోదే. ఇందులో కవి అనుభవించే స్థితిని గురించి చెప్తాడు. ఈ కవి అనుభవించే స్థితి ఎలా ఉంటుందో ఈ వాక్య నిర్మాణాలు చూస్తే మనకు తెలుస్తుంది. ఈ వాక్య నిర్మాణాలని మామూలుగా ట్రెడిషనల్గా చెప్పుకుంటూ వస్తే ఇది సరియలిస్టిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. సరియలిస్టిక్ ఎక్స్ప్రెషన్ అనే దానికి సరిపోయేటట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, సుప్రభాత గీతం మనమే పాడుకొని పొద్దున్నే మళ్ళీ శవాన్ని భుజాన వేసుకొని, మనకి విక్రమార్కుడు కథ గుర్తుకొస్తుంది. మళ్ళీ అది శవం వెళ్ళిపోవటం, మళ్ళీ దాన్ని వేసుకోవటం, రావటం, పొందిన భావాలనే మళ్ళీ పొందటం, ఆ పొందిన భావాలనే మళ్ళీ పొందేటట్టు కొత్తగా ఎలా రాయాలని ఆలోచించడం, ఈ స్థితి. నిన్నటి పాదముద్రలనే కాళ్ళకు తొడుక్కుంటాం. ఇది భావానికి సంబంధించింది, నడవటానికి కాళ్ళకు సంబంధించింది కాదు. చెవులను అక్కడక్కడ అతికించి, అంటే గోడలకు చెవులు ఉంటాయంటాం కదా, దాన్ని ఇటు చెప్తాడు అన్నమాట కవి. చెవులను అక్కడక్కడ అతికించి 4 వైపులకు కళ్ళు పారేసుకుంటాం, ప్రపంచాన్ని 4 వైపులకు చూస్తాం అన్నదాన్ని ఇలా చెప్తాడు. ఆపై కళ్ళను చెవులను ఏరి తెచ్చుకొని, అంటే చూసిన దృశ్యాలను విన్న మాటలను ఏరి తెచ్చుకొని దాన్ని కవిత్వంగా రాసే ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని అంటే కళ్ళను చెవులను ఏరు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ముందర పోగేసుకొని వాటిని సక్రమంగా చూసిన దృశ్యాలను, విన్న వాక్యాలను, విన్న మాటలను సక్రమంగా ఎడిట్ చేసుకుంటే మంచి కవిత్వం వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ముందర పోగేసుకొని ఎడిటింగ్లో విఫలమవుతుంటాం. చాలామంది కవులు ఎడిటింగ్లోనే విఫలమవుతాం. ఇది ఇక్కడ చెప్తాడు. అంటే వచ్చినటువంటి భావాలను సక్రమంగా ఒక నిర్మాణ పద్ధతిలో పెట్టడం, ఏది అవసరం లేదని తీసేయడం, ఏ పదం అవసరం లేదని అనే పరిజ్ఞానం ఉండటం, వాటి తీసేయడం, ప్రకృష్టంగా కవితను నిర్మించడం, దీన్ని మనం ఎడిటింగ్ అంటాం. చాలామంది కవులు ఎడిట్ చేసుకోరు. నాకు భవ్య కవితావేశం వచ్చింది, అందులో రాశాను, ఒక అక్షరం కూడా తీసేయనని చెప్పి పేపర్లో పంపించేస్తుంటాడు. అవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ 1కి 10 సార్లు ఎడిట్ చేసుకొని దానికి సుష్ఠు నిర్మాణం తీసుకొచ్చినటువంటి కవిత 4 కాలాలు నిలబడుతుంది. ముందర పోగేసుకొని ఎడిటింగ్లో విఫలమవుతూ ఉంటాం. విసిరేసిన ఆట వస్తువుల నడుమ పసిపిల్లాడికి ఆట వస్తువులు ఇచ్చేస్తాం. వాడు బిల్డింగ్ మెటీరియల్ ఉంటుంది, ఒక దాంట్లో ఒకటి గుచ్చుతుంటే ఒక ఆకారం తయారవుతుంటుంది. ఒక ఆకారం తయారు కావాలంటే వాడు శ్రద్ధగా వాటన్నిటిని ఏరుకొని గుచ్చాలి. కవి ఇక్కడే విఫలం అవుతుంటాడు అన్నమాట. మంచి సిమిలి వేశాడు. చల్లా చెదురైన దృశ్యాలు, శబ్దాల మధ్య పడి అలసిపోతుంటాం. చలనపు చెలమి ఎండిపోయేదాకా సమాధానాల కోసం వెతుకుతూ ఉంటాం. ఇది కవి కృత్యాద్యవస్థ అని చెప్పాలి. చాలామంది కవులు పొందేటటువంటి కృత్యాద్యవస్థ ఇలాగే ఉంటుంది. నేను చివరిలో మిత్రుడు మువ్వాకి 1-2 సూచనలు చేయదలుచుకున్నాను. అయితే నేను ఇది కేవలం మువ్వాకనే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చాలామంది ఈ తరం కవులు అందరికీ కావచ్చు. నేను మువ్వా ఇప్పుడు 60కి వచ్చినా కూడా ఆయన యువకుడుగానే భావిస్తాను. ఎందుకంటే కవిత్వంలో యువకుడు ఆయన. కానీ ఈ యువతరం కవులకు ఒక చిన్న సూచన ఏంటంటే,
రాసే భాష పట్ల మీకు శ్రద్ధ ఉన్నదా? అంటే ఇక్కడ మువ్వ చేసినటువంటి వాక్య విన్యాసాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత, ఆయన పదాల ఎంపికలో పెట్టే శ్రద్ధ చూసిన తర్వాత కూడా కొంత సమాస నిర్మాణం మీద, ఆ సమాస నిర్మాణానికి వ్యాకరణం వెనక ఉంటుంది అనేటటువంటి విషయాల్లో ఇంకొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అపురూపమైన వాక్య నిర్మాణాలు రాస్తాడు మువ్వ. ఆ సందర్భంలోనే వాక్యాన్ని సరికొత్త నిర్మాణం తీర్చిదిద్దేటప్పుడు వాటి మధ్యలో పదాలు ఏం మాట్లాడుతున్నాయి అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. చాలా బాగుంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.